అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మన పొలంలో మనం ఉద్దులేస్తున్నాం. సో, ఈ ఉద్దుల పంట మా సొంత పొలంలో మేమే యేసుకుంటున్నాం. సో, ఇది వచ్చేసి మొత్తం 4 ఎకరాలు ఉంది. సో, ఈ 4 ఎకరాలకి పెట్టుబడి ఎంత అవుతది? దిగుబడి ఎంత వస్తది? ఏంటి అని నేను వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, మా నాన్న రేపు మర్నాడు ఎల్లుండి లేదా వర్షం ఎప్పుడొస్తే అప్పుడు ఉద్దులేయాలనే కాన్సెప్ట్‌తో తాడిపత్రి నుంచి ఉద్దులు తెప్పించాడు. ఉద్దులనేది ఎంతంటే మనకి రేట్ అది 4 కేజీల ప్యాకెట్. సో, 4 కేజీల ప్యాకెట్ వచ్చేసి రూ. 530. సో, మరి ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ పడతాయి మనకి. అది నేను చెప్తాను మీ కామెంట్స్‌లో. మీరు నన్ను ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఎంత అవుతదని అడగండి. సో, 4 కేజీల ప్యాకెట్ వచ్చేసి రూ. 530 గుర్తుపెట్టుకోండి. మనకి ఇలా ఎన్ని కావాలి? ఒక ఎకరాకు వచ్చేసి 8 లేదా 10 ఇత్తుతారు. అదే 10 కేజీలు ఇత్తుతారు. ఆల్మోస్ట్ అందరూ 8 కేజీలు ప్రిఫర్ చేస్తారు. సో, మేము కూడా 8 కేజీస్ నుంచి 10 కేజీస్ అని 38 40 కేజీస్ అడిగాం వాళ్ళని. సో, మాకు కూడా ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే మేరలో కూడా ఏదైనా వేస్ట్ అయినా కూడా ఏమి తక్కువ రాకోకుండా ఉండే ఉద్దేశంతో మనం ఎంత అడుగు ఎత్తుకుంటే మంచి పంట పండుతుందనే ఉద్దేశంతో, ఎందుకంటే ఒకటి పండొచ్చు ఒకటి పండుకోవచ్చని. సో, ఒక ఎకరాకు వచ్చేసి 8 లేదా 10 కేజీలు ఎత్తుతాము. సో, మనం వచ్చేసి 40 కేజీలు ఆర్డర్ పెట్టాము. సో, ఆ 40 కేజీలకు వచ్చేసి 4 కేజీస్ వచ్చేసి 530 5,000 చిల్లర సంథింగ్ అవుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి కామెంట్లో నాకు చెప్పండి అది ఎంత అవుతుంది 40 కేజీలకి. ఒక కేజీలో ఒక ప్యాకెట్లో 4 కేజీలు ఉంటాయి 530 లాగానే. సో, కామెంట్లో చెప్పండి, నేను చెప్తాను మీకు ఆన్సర్ రిప్లై ఇస్తాను. సో, 5,000 సంథింగ్ చిల్లర. సో, అది ఆర్డర్ తీసుకుంటాం అనమాట. మనం వచ్చిన తర్వాత వర్షం వచ్చిన తర్వాత ఎద్దులతో ఎత్తుతారు, ట్రాక్టర్తో ఎత్తుతారు. సో, నా ప్రిఫరెన్స్ లేదా నేను చెప్పాలనుకుంటే ఎద్దులు బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే చక్కగా పడుతుంది అనమాట. ఉద్దుల పంట అనేది ఎలా వేయడానికి భూమిలోకి చాలా చక్కగా ఉద్దులు వేయగలం మనము. సో, అదేవిధంగా మీరు కూడా ఎద్దులే ప్రిఫర్ చేయండి. సో, ఎద్దులే బాడుకు వచ్చేసి 1500 అదొక 3000. సో, ఇది ఒక 10,000 అయిపోతుందండి. ఫస్ట్ మనం పంట అనేది భూమిలోకి ఇవ్వడానికి 10,000. దాని తర్వాత అది చిన్నగా వచ్చేసిన తర్వాత ఒక 5-6 సార్లు అనేది మనం మందులు కొట్టుకోవాలి. ఎందుకంటే జీడు రోగం ఒకటి వస్తుంది అనమాట. ఈ చలికాలం వేసేసరికి జీడు రోగం వస్తుంది. సో, మీరు దానికి మందులు తెచ్చుకోవాలి. అవి తెచ్చినప్పుడల్లా 5,000 అవ్వచ్చు, 6,000 ఎలా పడితే అలాంటి మనం తీసుకునే బ్రాండ్స్, కంపెనీస్, పురుగుల మందు, దాని తర్వాత ఇత్తేది అయిపోయిన 15-20 డేస్ మీరు ఒకసారి ఎరువులు చల్లుకోవాలి. అది చల్లిన తర్వాత వాటర్ కట్టి దెందుగుంట్లు పడితే మీ పొలంలో మీకు నీట్గా ఉంటుంది అనమాట. ఏది గడ్డి అవన్నీ లేకోకుండా క్లీన్ అయిపోతుంది. సో, 4 ఎకరాలుగా మా నాన్నగారు చెప్పిన ప్రకారం అయితే ఒక ఎకరాకు 5 క్వింటాలు పండియొచ్చురా అనే ఉద్దేశంతో చెప్పాడు ఆయన. 4 నుంచి 5 అన్నాడు. సో, 20 క్వింటాలు ఇది నా ఆలోచన లేదా నేను అనుకున్న కళ. దేవుడు పరమేశ్వరుడు ఉన్నాడు. సో, మేము మంచిగా పండిస్తే, మా నాన్నగారు మంచిగా పండిస్తే 5 ఎకరాలు పండుతుంది అనుకుందాం. ఇది 4 ఎకరాల పొలం. సో, 4 ఎకరాల్లో 5 4 5 20. సో, 20 క్వింటాలు పండుతాయి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మేము ఉద్దులేస్తున్నాం. అనుకుంటున్నామండి, మనం అనుకున్నవన్నీ జరగవు. సో, అది ఎకరాకి 5 క్వింటాలు అవుతాయా అవ్వా అనేది కాన్సెప్ట్ వేరు. దానికన్నా తక్కువ కూడా అవ్వచ్చు కాబట్టి మనం దాని గురించి ఏమి ఇబ్బంది మనకి రైతు తెలిసిందేగా, ప్రతిదీ కష్టంతోనే కూడబడి ఉంటుంది, నష్టంతోనే కూడబడి ఉంటుంది రైతు వ్యవసాయం అనేది. సో, దాన్ని తెలిసింటేనే మీరు వ్యవసాయం చేస్తారు. ఇంకా తప్పదు కాబట్టి రైతులందరూ ఇంకా అలానే ఏడుస్తూ పండిస్తుంటారు. అది తెలిసిందే మనకి. సో, అప్పుడు కింటా వచ్చేసి 9,000, 10,000, 8,000, 7,000. సో, దాన్ని రేటు బట్టి మనం పంట ఇప్పుడు నీకు 20 ఎకరాలు పండిస్తే ఇప్పుడు 7,000తో ఉంటే ఒక కాస్ట్ మనీ వస్తాయి, 8,000తో ఉంటే ఒక కాస్ట్ మనీ వస్తుంది, 9,000తో ఉంటే ఒకటి. లేదు నీ అదృష్టం బాగుంది 10,000 ఉందనుకోండి, 10,000 ఉండదు, 7,000 ఉండొచ్చు ఆల్మోస్ట్. అప్పుడు మనం ఏం చేయలేము అది. సో, ఇంకేం చేయలేం కాబట్టి 1,40,000 రావచ్చు, 1,60,000 రావచ్చు, 1,80,000 రావచ్చు, లేదా 2,00,000 రావచ్చు. సో, అది మన చేతిలో లేదండి. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 100 రోజుల పంట. 4 మంత్స్ గ్యారంటీ. 4 మంత్స్ పంట. నువ్వు పెట్టుబడి వచ్చేసి దగ్గర 50,000-60,000 దాకా కానీ అవుతుందండి. చెప్పలేము మనం దాన్ని. 80,000 కూడా కావచ్చు. మనకి దిగుబడి వచ్చేసి ₹1,00,000. పెట్టుబడి పెట్టింది 80,000 అయితే లాభం వచ్చేది ₹1,00,000 గ్యారంటీ కూడా లేదు. చెప్పలేము. వ్యవసాయం అనేది అది మనం ఏదో యావరేజ్గా ఇలా చెప్తామన్నమాట, ఇంత అవుతుంది అని. సో, నేను మరి ఈ 90 డేస్ కానీ 100 డేస్ అదే 4 మంత్స్ తర్వాత మరి వచ్చి మీకు మా ఉద్దులు ఎలా పండాయి ఏంటనేది మీకు ఆ రోజు ఇంకో వీడియో తీసి చూపిస్తాను. డే బై డే మనకి ఎలా అయితే వర్కౌట్స్ కానీ మన స్టడీస్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. రైతులు కూడా అంతే. 4 మంత్స్లో ఎంత పెంచారు ఎంత అనేది నేను ఆ రోజు మరి మీకు ఇంకో వీడియోలో తీసి ఉద్దులు ఆ రోజు చెప్పాను కదా అని చెప్తాను మీకు. సో, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఆ వీడియో మీ దాకా అందాలంటే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.